ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి ప్రకాష్ రెడ్డి గారు, ఈ పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మీద జరుగుతున్న ఈ పొలిటికల్ వార్ ఆఫ్ వర్డ్స్ ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? చెప్పమంటే ఏం చెప్తారు? సార్ మీరు ముందు మిత్రులందరికీ నమస్కారం. మీకు కూడా వెంకటకృష్ణ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ ఒక వీడియో క్లిప్పింగ్ నేను విన్నాను. ఇప్పుడు మీరు చూపించిన క్లిప్పింగ్ విన్నాను. మొన్న కూడా చూశాను, నేను నిన్న కూడా చూశాను. దాన్ని మళ్ళీ తరిచి చూసినాను ఒకసారి. అదే నేను అర్థం చేసుకున్నటువంటి రెండు విషయాలు, ఒక్క నిమిషమైనా పర్లేదు, 2 నిమిషాలు చెప్తాను సార్. మొత్తం ఆసియా ఖండంలోనే అత్యంత సారవంతమైనటువంటి భూమి అంటే కోనసీమ. అంత సారవంతమైన భూమి కోనసీమ. అందుకోసం కొబ్బరి చెట్లు కానీ వరి కానీ, ఒకప్పుడు ధాన్యగారం కోనసీమ అంటే అసలు కోనసీమ అందాలు చూడడానికి పోవాలనేటువంటిది. కోనసీమ తెలుగు జాతికి ప్రతీకగా ఉన్నటువంటి ప్రాంతం అది. కాబట్టి ఆ సందర్భంగా అక్కడ చెట్లు ఎండిపోయిన సందర్భంగా 1,00,000 మంది కొబ్బరి రైతులు కష్టాలు పడుతున్న సందర్భంగా ఆయన ఇక్కడి పచ్చదనం గురించి మేము తెలంగాణలో కూడా చాలాసార్లు అనుకుంటాం, కోనసీమ అంటే ఎట్లుండాలరా బాబు, కోనసీమ లాగా మన తెలంగాణ ఎప్పుడైతుందని కూడా చాలాసార్లు కేసీఆర్ గారు పెద్దలు చాలా సందర్భాలు కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే అంత పచ్చటి, అంత అద్భుతమైనటువంటి, అంత అందమైనటువంటి ప్రాంతం అది. అక్కడ మూడువారినటువంటి చెట్లను చూసి వారు స్పందించినటువంటి భాష. అయితే తెలంగాణ నాయకులు అనుకుంటూ ఉండేవారు, నేను విన్నది కరెక్ట్ అయితే, తెలంగాణ నాయకులు అంటుంటారు కోనసీమ ఎంత అందమైనది, ఎంత అద్భుతమైనది, అంత మంచి పంటలు ఉండేవి అనేసి అక్కడైతే దాన్ని సెంటెన్స్ను కంటిన్యూ చేసినప్పుడు ఎవరి దృష్టి తగిలిందో అన్నాడు. ఇది నాకు అర్థమైనటువంటి కనెక్ట్ అయినటువంటి భాష. కాబట్టి అయితే కేసీఆర్ తీస్తున్నాడో, కేటీఆర్ తీస్తున్నాడో, హరీష్ తీస్తున్నాడో, లేకపోతే రేవంత్ రెడ్డి తీస్తున్నాడో, మానవతరాయ్ తీస్తున్నాడో తెలియదు, కానీ ఎవరు తగిలిందో అన్న సెన్స్ లోనే అన్నాడు ఆయన. నా దృష్టి కూడా తగిలింది సార్. ఎందుకంటే నేను ద్రాక్షారామం పోయినప్పుడు అందంగా ఎంజాయ్ చేశాను సార్. ద్రాక్షారామం పోయినప్పుడు, లేకపోతే నేను యానం పోయినప్పుడు, ఆ కోనసీమలో భీమవరం దాడుతున్నప్పుడు, లేకపోతే అంతర్వేది పోయినప్పుడు నేను చాలా ఫీల్ అయినాను సార్. ఇటువంటి ప్రాంతంలో ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు, ఎంత అద్భుతంగా ఉన్నారు అని. నా దృష్టి కూడా తగిలి ఉండొచ్చు, తప్పేం లేదు సార్ నేను అనుకుంటా. కాబట్టి మనం అది మీ మీద వేసుకోండి, ఎందుకంటే మీ పార్ట్నర్ కదా ఆయన రాజకీయంగా, మీ మీద వేసుకోండి. పవన్ కళ్యాణ్ అన్నది నేనే దిష్టి పెట్టాను కోనసీమకి, నా మీద వేసుకుంటున్నాను చెప్పానండి. అందుకోసం అంటుంది సార్, నేను మంది మీద ఎందుకు అంటాను, నా దిష్టి తగిలింటది, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నా ఇట్లా ఆలోచన తప్పు కదా నేను కూడా అనుకుంటా సార్. దాన్ని ప్రాంతీయవాదంగా ప్రకాష్ రెడ్డి గారు ప్రాంతీయవాదంగా రెచ్చగొట్టేటువంటి పని చేయటం నేను అంటున్నది కూడా అదే సార్. నేను ఇప్పుడు దాన్ని ఒక రాజకీయంగా విమర్శల స్థాయి దాటి ఇప్పుడు ఇది ప్రాంతీయవాదాన్ని మళ్ళొక్కసారి తీసుకొచ్చి ఆ ప్రాంతీయ సెంటిమెంట్ కోసం నువ్వా నేనా అని పోటీ పడే స్థాయికి వెళ్ళారు. కారణం చెప్తాను సార్. కారణం ఒక్కటేందంటే సార్, ఈరోజు తెలంగాణ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, తెలంగాణలో జరుగుతున్నటువంటి అంటే వివిధ అధికార పార్టీ నిర్ణయాలు, ప్రతిపక్షాల యొక్క పోరాటం, దీన్ని డైవర్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ 4 రోజుల తర్వాత నిద్రలేసి ఈ స్టేట్మెంట్ను చాలా తీవ్రమైనటువంటి రాజకీయ చర్యగా, రాజకీయ ప్రకటనగా వచ్చిందనేది నా అభిప్రాయం సార్. చాలా స్పష్టంగా మీరు అడిగిన దానికి నా సమాధానం ఇస్తాను. 4 రోజుల తర్వాత ఎందుకు వచ్చారంటే, వాళ్ళు చేస్తున్నటువంటి పనికి మా పార్టీలు పోరాడుతున్నటువంటి హిల్ట్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో మున్సిపాలిటీస్ కలపడం కావచ్చు, వివిధమైనటువంటి చర్యలను డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ ప్రకటనల్లో మళ్ళొకసారి తెలంగాణ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, నాలాంటి వాళ్ళు దిష్టి లేదు అనుకుంటే తప్పు కూడా ఏం లేదు అనే నా అభిప్రాయం సార్. అయితే ఇక్కడ ఈ మొత్తం దీంట్లో సార్ దాన్ని ఏమంటారు, ఇందాక నేనే అన్నాను కదా, పానకంలో పుడకలాగా వైసీపీ ఎంటర్ అయింది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీన్ని రాజేశాడు. 4-5 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఇట్లా అంటావా, నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నా, నేను నీ సినిమాలు నడవనీయం, నువ్వు సారీ చెప్పాల్సిందే అని చెప్పి ఆయన అన్నాడు. దాని తర్వాత కాంగ్రెస్ నాయకులు ఇంకొక 4-5 కూడా కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. అద్దంకి దయాకర్ గారు చేసినాడు, ఇంకా చేసినాడు, శ్రీహరి గారు చేసినాడు. అది చేసేసరికి అప్పుడు వాళ్ళు లేచారు అక్కడ, అరే ఇదంతా ఎటో పోతుంది, ఇది కొంత దీంట్లో మనం కొంత తాలింపేద్దాం, ఎందుకంటే అక్కడ మన మిత్రులు కూడా వేశారు కదా, మనం కూడా తాలింపేద్దాం అని అన్నట్టున్నారు. అసలు పేర్ని నాని అంటే వైసీపీ ఎందుకు ఎంటర్ అయింది ఇందులో? వైసీపీ